మా చరిత్ర చెప్పాలంటే చాలా కష్టం. ఈ ఊర్లో అందరికి దేవుడు అంటే ఆయన తెచ్చింది కూడా మా మొత్తం చేసిన ఆయన 3 తరాల ఆయన పోయి పాలు పెడుతున్నది. ఆవు పుట్టలేక పాలు పెడుతున్నది. ఎందుకు ఏముంది అయ్యాడని నన్ను తీసుకుపోయి మీరు పూజించండి అని చెప్తే అప్పుడు ఎట్లా రావాలా వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు చేశాడు తిరణాల. మళ్ళీ తడ 30 ఒక కుటుంబాన్ని పెంచిండు, ఒక కుటుంబాన్ని తగ్గించిండు. ఎందుకు పెట్టలే, ఊరు తీసేదిలే, బయటకు వచ్చేసి వాళ్ళు తెచ్చిందే, మా పెద్దోళ్ళు తెచ్చింది, మేము తెచ్చింది ఏం లేదు, నా ఏం లేదు. పుట్టలో దొరికింది. స్వామివారిని పక్క ఊరు తీసుకెళ్తారంట కదా, వాళ్ళకి ఎందుకు పంపించాల్సి వస్తుంది? వాళ్ళు అప్పుడు వాళ్ళు మన దొడ్డమ్మటి ఆవులు దొడ్డమ్మటి వాళ్ళు బాగా చూసుకుంటారు. చూసుకోకపోతే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అంతేనా? అంతే. మనవడు ఇక్కడికి వచ్చితే 10 మంది కొట్టుకోవాలి. ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. వాళ్ళు పెట్టినంత తీసుకొని వస్తారా లేకపోతే 300? ఆ రోజు మనకి ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయా? ఖచ్చితంగా 2 మాలికలు ఎక్కువ వస్తాయి. 2 మాలికలు పెరుగుతాయి. రాకపోతే ఇంకా దేవుడు ఏడున్నాడో మనకు తెలిసింది. తర్వాత పుట్టింది బ్రహ్మనాయుడు. మేము తర్వాత చెట్టు ఎత్తుకుతారు. ఏ చెట్టు లెక్క తెచ్చుకుంటే ఆ చెట్టే కొట్టాడు బ్రహ్మనాయుడు. చెట్టుకు కూడా అంతే పూజ ఇచ్చే మళ్ళీ ఆయన ఉన్నాడు ఈ గుళ్ళో. అది మా నమ్మకం. నిన్న ఆయన పిలుచుకున్నాను. ఎవరిని? సింహాద్రిని పిలుచుకున్నాను. సింహాద్రి గారిని పిలుచుకున్నారా? ఎలా చేశాడు కార్యక్రమం? వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగారు.